హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు నేను టమాటో రొయ్యల కర్రీ చేస్తున్నాను. ఈ వీడియోలో చూస్తున్న విధంగా వాటికి తల తోక అన్నీ తీసేయాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిని వేరొక ప్లేటులోకి తీసుకోవాలి. చూడండి, ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో వీటిని వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దీనిలో ఉండే డస్ట్ అయినా స్మెల్ అయినా అంతా పోతుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మరొక 1/2 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఒక ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా కలిసేలా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా పోపు అంతా ఫ్రై అయినాక ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో కూడా అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 4-5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా టమాటోస్ అన్నీ దగ్గరికి అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై అంతా మరి ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. చూడండి, ఇలా ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులో మనం ముందు కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
చూడండి ఇలా అంతా ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా కలిసేలా కలుపుకొని మరి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా టమాటో ఎండు రొయ్యల కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.